నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. జై శ్రీరామ్. అయోధ్యలో రామ మందిరానికి హైదరాబాద్ నుండి చాలా వస్తువులు వెళ్ళాయి. రామునికి అలంకరించడానికి కావచ్చు, రాముని సేవ కోసం ఎంతోమంది ఎన్నో కానుకలు అయితే పంపించారు. అయితే మనం ఆంధ్రప్రభలో అంతకుముందు చూపించాము. ముత్యాల గజమాల హైదరాబాద్ నుండి ఒక ముత్యాల వ్యాపారి పంపించడం జరిగింది. అది చిన్నజీయర్ స్వామి ద్వారా ఆలయానికి అయితే చేరుకుంది. అయితే ఆ గజమాలని స్వామివారికి ధరింపజేశారు. ఇప్పుడు ఆ ఫోటో కూడా వైరల్ అవుతూ ఉంది, మనం కూడా చూడొచ్చు. అసలు హైదరాబాద్ నుండి ఆ గజమాల వెళ్ళేటప్పుడైతే ఎప్పుడు అలంకరిస్తారు స్వామివారికి అని చెప్పి ఎంతోమంది ఎదురు చూశారు. ఎప్పుడు అలంకరిస్తారు, ఎప్పుడు ఆ ఫోటో చూడాలి అని చెప్పి. మొత్తానికైతే స్వామివారికి గజమాలని అలంకరించారు. ఆ గజమాల ప్రత్యేకత వచ్చేటప్పటికి గజమాల మొత్తం కూడా ముత్యాలతోనే తయారు చేయబడి ఉంది. అయితే మొత్తం గజమాల చేయాలి అంటే దాదాపు 25 కేజీల వరకు ముత్యాలు పడతాయట. కానీ అక్కడ ప్రతిష్ఠిస్తుంది బాలరాముడిని కాబట్టి బాలరాముడిని చిన్న బాలుళ్లానే చూడాలి కాబట్టి తప్పకుండా వెయిట్ అనేది అంత హెవీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో 4.5 కేజీల ముత్యాలతో అయితే గజమాలను తయారు చేయడం జరిగింది. అది తయారు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిని అయితే వాళ్ళు పాటించారు. గజమాల పెద్దదిగా కనిపించాలి, అలాగే తక్కువ వెయిట్ ఉండాలి. దాంతో లోపల వైపు కాటన్ పెట్టి ఆ గజమాలను అయితే తయారు చేయడం జరిగింది. గజమాల అనగానే మనకి వైట్ కలర్ ఫ్లవర్స్తో పాటుగా గులాబీ రేకులు, అలాగే తులసి దళాలతో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా మనం గజమాల్లో చూస్తూ ఉంటాం. ఆ కాంబినేషన్ అనేది అలానే ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మల్లెపూల ప్లేస్లో ముత్యాలని యూజ్ చేసి, అలాగే గులాబీ రేకుల ప్లేస్లో గ్రీన్ కలర్ తులసి దళాల ప్లేస్లో అయితే మనుల్ని యూజ్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే పచ్చలు కెంపుల్ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ పచ్చలు కెంపులు అనేది ఆ దారం గుచ్చేటప్పుడు అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్వామివారికి ధరింప చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి వీలవ్వదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ కోసం మనుల్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఇది కాస్ట్ కూడా వచ్చేటప్పటికి దాదాపు 5 నుండి 6 లక్షల వరకు అయి ఉంటుంది అని చెప్పి అది ఎవరైతే చేశారో వెంకటదాస్ గారు, ఆయన ఆంధ్రప్రభకు కూడా చెప్పడం జరిగింది. మనం ఆ గజమాలని ఇంటర్వ్యూ చేశాము, ఆ గజమాలకు సంబంధించి ఎలా చేశారు ఏంటి అని చెప్పి. అది కూడా మనం ఒకసారి ఆంధ్రప్రభలో చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆ ముత్యాల గజమాలని ఆ రోజు హైదరాబాద్లో ఉండగా ఎంతోమంది భక్తులు అయితే వచ్చి స్వామివారికి ధరింప చేయబోయే ముత్యాల గజమాల అని చెప్పి చాలామంది భక్తులు అయితే ఇక్కడ హైదరాబాద్లో వచ్చి అది దర్శించుకొని చాలామంది దాన్ని స్పృశించి దానికి నమస్కారం చేసుకొని కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే స్వామివారికి అయోధ్య శ్రీరామునికి బాలరామునికి అయితే ఈ గజమాలని ధరింపజేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా ఉందని చెప్పాలి. హైదరాబాద్ నుండి వెళ్ళిన గజమాల స్వామివారి మెడలో ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే బాలరామునికి గజమాలను అయితే ధరింపజేయడం జరిగింది. ఆ రోజు అంతమంది కానుకలు పంపిస్తున్నారు, అది ఎంతవరకు స్వామివారి వరకు చేరుతుంది, స్వామివారికి అలంకరింపజేస్తారు అని చెప్పి అయితే లోపల ఒక చిన్న సంశయం అయితే ఉంది. కానీ మొత్తానికి వెంకటదాస్ గారు చేసిన గజమాల చిన్నజీయర్ స్వామివారి ద్వారా అయోధ్యకు చేరి రాముల వారైతే ధరించారు. ఇక వారి జన్మ ధన్యమనే చెప్పాలి. అప్పటికే గజమాలను చేస్తున్నాము అని చెప్పి వెంకటదాస్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవైపు వెంకటదాస్ గారే కాకుండా ఇది హైదరాబాద్ నుండి వెళ్ళింది, తెలంగాణ నుండి వెళ్ళింది, తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళింది. కాబట్టి మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అనే చెప్పాలి.